జీవో నెంబర్ 60 అని చేశారమ్మా. దానిలో యాక్చువల్‌గా జీవో నెంబర్ 60 చేసేటప్పుడు మార్త్ గైడ్‌లైన్స్ కూడా పరిగణలోకి తీసుకోవాలి. అట్లాగే ఏఆర్ఐ ఆటోమొబైల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏఆర్ఐ అప్రూవల్ తీసుకోవాలి. ఐక్యాట్ అప్రూవల్ కూడా తీసుకోవాలి. అవేం చెప్తున్నాయంటే సుప్రీంకోర్టు కానీ, మార్త్ గైడ్‌లైన్స్ కానీ ఏం చెప్తున్నాయంటే స్టిక్కరింగ్ బాగా పెట్టి యాక్సిడెంట్లు తగ్గించండి అని చెప్తున్నాయి. ఆల్రెడీ మేము వేసుకుంటున్నాం, నడుస్తున్నాయి. లేని స్టిక్కర్లకు మీరు వేయించండి. లేని నడుస్తున్నాయి కొన్ని, అవి యాక్సిడెంట్లు అవుతున్నాయి. వాటిని వదిలేసి మీరు కొత్తగా ఏదో రెవెన్యూనో లేకపోతే లాభదాయకమైందో చూసుకుని మీరు మా మీద రుద్దుతంటే ఇది మంచి పని కాదు. ఇది అది మేము అన్ని చోట్ల మేము తక్కువ రేట్లకు వేసుకుంటున్నాం. అన్ని కంపెనీలు ఉన్నాయి, 15 కంపెనీలు ఉన్నాయి. ఏఆర్ఐ అప్రూవల్ కంపెనీలు ఉండగా మీరు ఎందుకు? మీకు అధికారం ఎక్కడ ఉంది? మీకు రేటు నిర్ణయించే అధికారం లేదు అని చెప్తున్నా నేను. మార్త్ గైడ్లైన్స్ ఉంది, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉంది. ఖాళీ ఏఆర్ఐ అప్రూవల్ ఉందా లేదా అని చూసుకుని మీరు ఫిట్నెస్ చేయాలి అంతే. మీరు అతిగా వ్యవహరిస్తే చెక్కా జాముకైనా రెడీ ఉన్నాం, సీఎంను కలవడానికైనా రెడీగా ఉన్నాం. దీనికి సంబంధించిన ఆఫీసర్లు కానీ, సంబంధించిన కనెక్టర్ మినిస్టర్లు కానీ ఎవరు ఎక్కడి నుంచో అంతా సిబిఐ ఎంక్వైరీ దాకా ఉంది మా దగ్గర. సిఐడి ఎంక్వైరీ కూడా ఉంది ఎవరి వల్ల ఇది వచ్చిందని. కానీ బయటికి చెప్పకూడదు, వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాను.